పెందుర్తి మండలం పెదపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు మరియు ఈటిపల్లి మహేష్ల ఆధ్వర్యంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం స్వచ్ఛ భారత్ నిర్వహణలో భాగంగా గ్రామంలో గల గుంతలు పడిన రోడ్లను క్రషర్ బుగ్గితో పూడ్చి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొడ్డు అప్పలరాజు పవర్ ఆఫ్ పీపుల్ ప్రతినిధి జయ శివసాయితో మాట్లాడుతూ ఎడతెగిన వర్షాల కారణంగా చాలా వరకు రోడ్లు గుంతలు పడ్డాయని, వాహనదారులు ఆ గుంతల్లో పడి ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా క్రషర్ బొగ్గితో ఆ గుంతలు పూడ్చామని, అలాగే రోడ్డు పక్కన మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో రహదారి మూసుకుపోతోందని, అందుకే ఆ పిచ్చి పిచ్చి మొక్కలన్నీ శుభ్రం చేశామని, ఈ వరదల్లో ఎంతో శ్రమించి రోడ్లు డ్రైనేజీలు శుభ్రపరచడంలో ఎంతో కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశామని, ఇలాగే ప్రతి సంవత్సరం మా నాయకుడి జన్మదినాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సూచనలు పాటిస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మా జైన సైనికులందరం ముందుంటామని, ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు అప్పలరాజు, ఈటిపల్లి మహేష్, నాగరాజు, రాము, అచ్చిబాబు మరియు జనసేన అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెదగాడ గ్రామ పంచాయతీ పరిధిలో కూటమి నాయకులైనటువంటి మేమందరం కూడా ఈరోజు గ్రామం చుట్టుపక్కల చెత్తను సేకరించడం కానీ, లేదంటే మొక్కల్ని ఈరోజు మొక్కల కార్యక్రమాలు నాటడం, మరి స్కూల్లో ఉన్న వివిధ రకాలైన మొక్కలు కానీ క్లీన్గా తయారు చేయడం, శానిటేషన్, వాటర్ సప్లైని కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ, చుట్టుపక్కల పార్కుల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని అంతా తీసి ఈరోజు చాలా శుభపరిణామం. ఏదంటే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో గ్రామాలను సస్యశ్యామలంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేటట్టుగా గ్రీనాంధ్రగా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే అందరూ జన్మదిన వేడుకలు చేసుకుంటారు తప్ప చాలామంది నాయకులు కొన్ని కార్యక్రమాలకే పరిమితం అవుతారు. కేక్ కటింగ్లని, లేదంటే వివిధ రకాల కార్యక్రమాలు. కానీ అలా కాకుండా గ్రామాలంతటిని కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రగా ఉంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఆదేశాలను ఇవ్వడం, మేము కూటమి నాయకులమైనటువంటి కార్యకర్తల నాయకులు అందరం కూడా ఈరోజు గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా గ్రీన్ ఆంధ్రగా తయారు చేసుకోవడం కోసం మేము ఈరోజు చుట్టుపక్కలంతా కూడా అన్ని క్లీన్ చేసి చెరువుల పక్కన మొక్కలు వేసి మరి పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. మరి గ్రామాల్లో రోడ్లు ఇరువైపులా లేదా పొలాల గట్ల మీద కానీ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా చేసుకొని మేము ఎటువంటి విషజ్వరాలు కానీ ఎటువంటి అశుభ్ర పరిసరాలు ఉండకుండా గ్రామాన్ని అంతటి కూడా మంచి దీనిగా గ్రీన్గా చక్కదిద్దుకున్నాం కనుక ఈ సభముకి ఈ వేదిక ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం.